వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను దేవా. గత 3 రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక బర్డ్ ఫ్లూ అయితే కలకలం రేపుతుందనే చెప్పాలి. అంటే ఏపీ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఇదే విషయాన్ని కేంద్రం అయితే సీరియస్గా తీసుకుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ముఖ్యంగా ఏపీలో కనుక అయితే తూర్పుగోదావరి జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ అయితే విస్తారంగా వ్యాప్తి చెందుతుండటంతో కూడా ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లతో పాటు మిగతా కోళ్లను కూడా ఆ పౌల్ట్రీకి దూరంగా కూడా పూడ్చిపెడుతున్నారు. అదేవిధంగా అంటే బతికున్న కోళ్లను కూడా పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరి చంపేస్తున్నారు. అంటే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానివల్ల అది మనుషులకు కూడా వ్యాపిస్తుందా అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి రెనోవా హాస్పిటల్ ఎండి డాక్టర్ రాజేష్ ఎంబీబీఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అది మనుషులకు కూడా వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ అండి. సో ఏవియన్ వైరస్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం, H1N1 అంటాం, చాలా వివిధ రకాల పేర్లు అయితే ఉంటాయి. అయితే ఎప్పుడు వైరస్కి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ స్ప్రెడ్ ఎట్లా ఉంటుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్. కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువ శాతం బర్డ్స్కి సంబంధించి పేరుకి విధంగా దీని నుంచి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే తరచుగా దీంతో కాంటాక్ట్ ఉంటారో, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్తో తరచుగా మనం డీలింగ్స్ ఉంటాయో, ఆర్ మాంసాహారాలు తినే విధంలో హ్యాండ్లింగ్ ఎక్కువగా ఇంప్రాపర్గా ఉండడం, శానిటైజేషన్ ప్రొసీజర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, వీళ్ళల్లో బర్డ్ ఫ్లూ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో బర్డ్ ఫ్లూ ఏ వైరల్ ఇన్ఫెక్షన్కైనా ఎలా అయితే సిమ్టమ్స్ ఉంటాయో, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ర్యాష్, ఇలాంటివి నార్మల్ ప్రజెంటేషన్ కింద కన్సిడర్ చేయాలి. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు చాలా ఎక్కువగా తీవ్రత రూపం దాల్చి వస్తుంది కాబట్టి ఈ తీవ్రత రూపం వల్ల కొన్నిసార్లు పేషెంట్కి శ్వాస తీసుకోవడం ప్రాబ్లం రావడం, లూజ్ మోషన్స్ అవడం, కడుపు నొప్పి రావడం, అదేవిధంగా చూసుకుంటే ఈ ఆయాసం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, అడ్మిషన్స్ ఇంటూ ఐసీయూ అవ్వడం, వెంటిలేటర్ సహాయం అవసరం పడడం, ఇలాంటివన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివి రాకుండా మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే బర్డ్ ఫ్లూ సంబంధించి ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అక్కడికి ఫస్ట్ పోకపోవడం, నంబర్ 1. నంబర్ 2, బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఇన్ఫెక్షన్ బర్డ్స్ ద్వారా వస్తుంది కాబట్టి బర్డ్స్కి సంబంధించిన మాంసాహారాలు తినకుండా ఉండడం. తర్వాత ఒకవేళ తినాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేయడం అనేది చేయాలి. సో ఇప్పుడున్న రికమెండేషన్స్ ప్రకారం కాస్త రోజులు అవాయిడ్ చేయడమే మంచిది. ఇలాంటివి చేసిన దానివల్ల మనకి బర్డ్ ఫ్లూ సోకకుండా, దానివల్ల వచ్చే తీవ్రమైన ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా బర్డ్ ఫ్లూ ఈ మధ్యకాలంలో సీజనల్గా తయారవుతుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకి రెడీలీ అవైలబుల్ ఉంటుంది. ఆ వ్యాక్సిన్స్ ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్లో ఉంటారో, ఎవరికైతే సస్పెషన్ ఉంటుందో వీళ్ళందరూ తీసుకోవడం అనేది ముఖ్యం. అంటే సార్, మనుషుల మీద అయితే ఎన్ని రోజుల పాటు అంటే ఈ ప్రభావం చూపిస్తుందంటారు? సో జనరల్గా ఈ మనకి రోగనిరోధక శక్తి బట్టే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ చేయడం జరుగుద్ది. ఎవరికైతే తీవ్రంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎవరికైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుందో, ఎవరికైతే ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే మేజర్ ఆర్గన్ డిస్ఫంక్షన్ అనగా లివరు, హార్ట్, కిడ్నీ వీటి మీద ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదో, ఎవరికైతే ఇమ్యూనిటీ పరంగా విటమిన్ లోపాలు ఉంటాయో, ఎవరికైతే క్యాన్సర్ థెరపీ తీసుకుంటూ ఉంటారో అంటే కీమోథెరపీ, ఇలాంటి వాళ్ళల్లో చాలా ఈజీగా దాని తీవ్ర రూపం దాల్చే విధంగా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. ఎవరైనా కాంటాక్ట్ పర్సన్స్ వీళ్ళకి దగ్గరలో ఉంటే కంపల్సరీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. అంటే సార్, ఈ బర్డ్ ఫ్లూ 2-3 రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంత ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. అదేవిధంగా అంటే ప్రభుత్వం అయితేనేమి, అలాగే అధికారులు అయితేనేమి ప్రజలను ఎవరు కూడా చికెన్ జోలికి వెళ్ళొద్దు, అలాగే కోడిగుడ్లు కూడా తినొద్దు అంటున్నారు. దీని మీద ఏమంటారు? సో జనరల్గా ఇప్పుడున్న మన పరిస్థితికి, ఎందుకంటే ఈ మధ్య మనం కోవిడ్ నుంచి కోలుకుంటున్నాం కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడితే మన డయాబెటిక్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈజీగా సివియారిటీ రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే ఈ డయాబెటీస్ పాపులేషన్ కానివ్వండి, విటమిన్ లోపాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఈ ఇమ్యూనిటీ అనేది చాలా లోపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా అంతగా ఇష్టపడడం నేను కామన్ ప్రజల్లో చూడలేదు. సో అట్ రిస్క్ పీపుల్ కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్, జీవనశైలి మార్చుకోవడం ఇంపార్టెంట్, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ షుగర్స్, హెల్దీ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి ఈజీగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆ కారణంగా నా రికమెండేషన్ కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కొద్ది రోజులు తినకుండా ఉంటేనే మంచిది.
అంటే చికెన్ ఒకటే అంటారా లేదా కోడిగుడ్లు మటన్ ఇట్లా ఇవి కూడా? కోడికి సంబంధించిందంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ ఎక్కడి నుంచి కొంటామండి? అన్నీ ఒక దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సిమిలర్ కంటామినేషన్ కాకపోవడం అనేది ఈ మధ్యకాలంలో నేను న్యూస్లో చూసింది ఏంటంటే, ఈ మాంసాహారం అమ్మే వాళ్ళు ఇల్లీగల్గా మెయింటైన్ చేస్తున్నారు, సరిగ్గా శానిటైజేషన్ మెయింటైన్ చేయట్లేదు అని చాలా ఫ్రీక్వెంట్గా న్యూస్ గమనించాను. మన జిహెచ్ఎంసీ ద్వారా కూడా చాలామంది మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి అలాంటివి అన్నప్పుడు ఈ మిక్చర్ అనేది జరుగుద్ది కదా, అది కోడి కావచ్చు, మాంసం కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికీ అక్కడ మిక్స్ అవుతుంది కాబట్టి వైరస్ స్ప్రెడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అంటే సార్, ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న సందర్భంలో పౌల్ట్రీలో కూడా ఉన్న కోళ్ళను చంపేసి ఇట్లా పాతి పెడుతున్నారు, అలాగే దూరంగా పూడ్చిపెడుతున్నారు. దీనివల్ల చాలా వాటికి తగ్గే అవకాశం ఉందంటారా బర్డ్ ఫ్లూ? అంటే ఆల్రెడీ మనం రెమెడియల్ మెజర్స్ మీరు అన్నట్టు రీసెంట్గా 2-3 డేస్ నుంచే మనకి ఇదంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవేర్నెస్ జరుగుతుంది. సో దాని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం చాలా మటుకు ఇంపార్టెంట్. ఆ విధంగానే తగ్గించడం అనేది కూడా ఇంపార్టెంట్. మరి హ్యూమన్స్కి రాకుండా మనం చేయాల్సింది అంటే వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అండ్ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం. అంటే సార్, వయసుల వారీగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? చిన్నపిల్లలు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, ఇట్లా మహిళలని, మగవాళ్ళని, వీళ్ళలో ఏమన్నా ఏజ్ డిఫరెన్స్కి సంబంధించి కూడా వస్తుందంటారా బర్డ్ ఫ్లూ అనేది? సో నేను చెప్పిన విధంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, పర్టికులర్గా చిన్నపిల్లల్లో కానివ్వండి, వృద్ధుల్లో కానివ్వండి, ఈ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, తీవ్ర రూపం దాల్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అట్లని చెప్పి నేను చెప్పిన మిగతా సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డయాబెటీస్తో ఎఫెక్ట్ అవుతున్నారో, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇమ్యూనిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం అంటే ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చిన వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో నేను చెప్పిన విధంగా బర్డ్ ఫ్లూ సస్పెషన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది స్వతహాగా మెడిసిన్స్ తీసుకోవడం కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ని సలహాలు సూచనలు తీసుకోవడం, దానికి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం, దానికి రాగలిగిన కారణాలు ఏంటనేది చూసుకోవడం, అదేవిధంగా డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ సెల్ఫ్ ఐసోలేషన్, సెల్ఫ్ శానిటైజేషన్ అనేది, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాలి. ఓకే, రైట్. చూశారు కదా, అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ అనేది వయసుకు సంబంధం లేకుండా ఇమ్యూనిటీ పవర్ ఎంత ఏజ్ వారికి ఉన్నా, అంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి వ్యాపించే సందర్భం ఉందని కూడా ఇప్పుడు రాజేష్ గారు అయితే చెప్పుకొచ్చారు. అంటే ఎవరి మట్టికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకొని ఈ కొద్ది రోజుల పాటు నాన్ వెజ్ అంటే చికెన్ అయితేనేమి, గుడ్లు అయితేనేమి, వీటిని అవాయిడ్ చేయడం పట్లే, అంటే అవాయిడ్ చేయడంతోనే బర్డ్ ఫ్లూకు దూరంగా ఉండొచ్చని కూడా ఆయన అయితే సూచించినట్లు సమాచారం. కెమెరామ్యాన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.